హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం స్పేస్ గురించి మనకు తెలియని కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. వీడియోలోకి పోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. న్యూట్రాన్ స్టార్లు సెకనుకు 600 సార్లు తిరుగుతుంటాయి. స్టార్ పేలిపోయిన తర్వాత ఆ పేలుడు కేంద్రంలో ఏర్పడే నక్షత్ర స్థితినే న్యూట్రాన్ స్టార్ అని పిలుస్తారు. ఈ స్టార్ జస్ట్ 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నా కూడా మన సూర్యుడి కన్నా అనేక రెట్లు ద్రవ్యరాశితో ఉంటుందట. సాధారణంగా ఇవి సెకనుకు 60 సార్లు తన చుట్టూ తాను తిరుగుతూ కొన్ని అసాధారణ పరిస్థితుల్లో వీటి భౌతిక లక్షణాలు మారిపోయి ఏకంగా సెకనుకు 600 సార్లు కూడా తిరుగుతుంటాయట. రోజసీలో నో సౌండ్. అంతరిక్షంలో మనం అరిచి కేకలేసినా పక్కనున్న వారికి కూడా వినిపించదు. మన శబ్దం మనకే వినిపించదు. ఎందుకంటే యానకం లేనిదే ధ్వని తరంగాలు ప్రయాణించలేవు. మరి రోదసీలో వాతావరణం ఉండదు కాబట్టి ధ్వని ప్రయాణానికి అవకాశం లేక అంతా సైలెంట్గా ఉంటుందన్నమాట. మన వ్యోమగాములు ఎలా మాట్లాడుకుంటారో తెలుసా? రేడియో కమ్యూనికేషన్ ద్వారా. సౌర కుటుంబంలో 99% ద్రవ్యరాశి సూర్యునిదే. సౌర కుటుంబం మొత్తం ద్రవ్యరాశిలో 99% ద్రవ్యరాశి సూర్యుడు ఒక్కడిదేనట. అందుకే కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే గ్రహాలను సైతం సూర్యుడు అలా గురుత్వాకర్షణ శక్తితో చుట్టూ తిప్పుకుంటున్నాడు. మీరు ఎప్పుడైనా భూమిపై నుండి ఆండ్రోమెడా గెలాక్సీని చూసారా? బహుశా చూసుంటారు. ఎందుకంటే మన భూమిపై ఉండే కాంతి, మనం వాడే లైట్లు, దుమ్ము, కాలుష్యం వల్ల విశ్వం మనకు స్పష్టంగా కనిపించదు. అలా కనిపించే పరిస్థితి ఉంటే ఈ ఫోటోలో చూపించినంత కాంతివంతంగా ఆండ్రోమెడా గెలాక్సీ మనకు కనిపిస్తుంది. దీన్ని M31 అని కూడా పిలుస్తారు. ఇది మనకి 25 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. మన విశ్వం ఎండిపోయిన మాంసం వాసన వస్తూ ఉంటుందట. కొంతమంది వ్యామగోముల ప్రకారం విశ్వానికి ప్రత్యేక వాసన ఉంది. స్పేస్ వాక్ చేసి తిరిగి స్పేస్ షిప్ లోనికి వచ్చినప్పుడు వ్యామగోములు ఈ వాసనల్లో తేడా గుర్తిస్తున్నారు. విశ్వం వేడి లోహం వాసన లేదా ఎండిన మాంసం, ఎండిన చేప వాసన వస్తుందని తెలిపారు. చంద్రుడిపై మనిషి అడుగుజాడలు, చందమాంపై మనిషి పాదం మోపినప్పుడు ఏర్పడిన ముద్రలు చెరిగిపోవాలంటే 100 కోట్ల ఏళ్లు పడుతుందంట. ముద్రలు చెరిగిపోవాలంటే మట్టి కదలాలి. మట్టి కదలాలంటే గాలి లేక నీరు ఉండాలి. చంద్రుడిపై ఇవి రెండూ ఉండవు. కాబట్టే పాదముద్రలు, రోవర్ చక్రాల జాడలు కోట్ల ఏళ్ల పాటు అలాగే ఉండిపోతాయన్నమాట. మన సూర్యుడు నిజానికి తెల్లగా ఉంటాడట. చాలా మంది పసుపుగా ఉంటాడని భావిస్తారు. సూర్యుడి నుంచి వచ్చే కిరణాల రంగుల్లో వైలెట్, బ్లూ వంటివి వాతావరణంలోకి రాగానే చెల్లా చెదిరైపోతాయట. రెడ్, ఎల్లో, ఆరెంజ్ కలర్స్ మాత్రం చెదిరిపోవు. అందువల్ల సూర్యుడు ఆ రంగుల్లో కనిపిస్తూ ఉంటాడట. స్పేస్ లో ఉష్ణోగ్రత సుమారు -270 డిగ్రీల సెల్సియస్ ఉంటుందట. ఇది తక్కువ సాంద్రత కలిగిన లక్షణాలు కలిగి కంప్లీట్ వాక్యూమ్, ప్రధానంగా హైడ్రోజన్ మరియు హీలియం, అలాగే విద్యుత్ అయస్కాంత కిరణం, అయస్కాంత క్షేత్రాలు, న్యూట్రాన్లు, ధూళి మరియు కాస్మిక్ కిరణాలు, ప్లాస్మా. బాహ్య అంతరిక్షం యొక్క ప్రాథమిక ఉష్ణోగ్రత 2.7 కెల్విన్లు, అంటే -270 డిగ్రీల సెల్సియస్ ఉంటుందంట. విశ్వం 13.8 బిలియన్ సంవత్సరాల పురాతనమైనదిగా గమనించబడింది మరియు బిగ్ బ్యాంగ్ లో ఏర్పడినప్పటి నుంచి విస్తరిస్తూనే ఉంది. మన విశ్వం అంతరిక్షం యొక్క పేలుడులో ప్రారంభమైంది. బిగ్ బ్యాంగ్ అత్యంత అధిక సాంద్రత మరియు ఉష్ణోగ్రత నుండి ప్రారంభించబడి స్పేస్ విస్తరించింది. విశ్వం చల్లబడి సరళమైన మూలకాలుగా ఏర్పడ్డాయి. గురుత్వాకర్షణ క్రమంగా పదార్థాలన్నీ కలిసి మొదట నక్షత్రాలుగా, తర్వాత గెలాక్సీలుగా ఏర్పడ్డాయి.